సిఐఈటి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు సమర్పిస్తున్న కార్యక్రమం మనసుంటే మార్గం ఉంటుంది. హరి చాలా అందమైన మట్టి కుండలు మరియు విగ్రహాలను తయారు చేస్తాడు. అయితే కొన్ని రోజులుగా అతను చాలా బాధపడుతున్నాడు. అతని పని సరిగ్గా సాగడం లేదు. ఇక పూర్వీకుల నాటి నుండి జరుగుతున్న మట్టి పనులకు స్వస్తి పలకాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. హరి భార్య లక్ష్మి చాలా రోజుల నుంచి హరిని గమనిస్తోంది. అసలు సమస్య ఏమిటి అన్నది ఆమెకు అర్థం కావడం లేదు. ఈరోజు ఇక ఆగలేకపోయింది. ఆమె హరిని అడిగింది, ఏమండి, చాలా రోజులుగా మీరు దేని గురించో బాధపడుతున్నట్టున్నారు. ఏమైంది? ఏం చెప్పను లక్ష్మి, నీ దగ్గర దాచేదేముంది? కొద్ది రోజుల క్రితం ఇంటికి తిరిగి వస్తుండగా వడ్డీ వ్యాపారి ఆపి ఈ నెలలో డబ్బులు తిరిగి ఇవ్వకపోతే పూచిక పుల్లతో సహా సామాన్లన్నీ తీసుకెళ్ళిపోతానని చెప్పాడు. తరతరాలుగా వస్తున్న ఆచారం ఇప్పుడు ఆగిపోతుందేమో అని అనిపిస్తోంది. అయ్యో, ఇంకా అమ్మాయికి కూడా డబ్బులు పంపాలి. నాకనిపిస్తోంది అదే నేను చదువుకొనుంటే పట్నం వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చూసుకునేవాడిని. ఇంతలో కూతురు నుంచి ఫోన్ వచ్చింది. హలో. తల్లి. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. ఈసారి డబ్బులు కట్టడానికి మీరిద్దరూ రండి. నేను మిమ్మల్ని కలిసినట్లుంటుంది. అవును తల్లి, మేము కూడా ఇప్పుడిక బహుశా పట్నానికి వచ్చేస్తామేమో. ఊరు వదిలేసొస్తారా? ఏం జరిగిందమ్మా? తల్లి, పని సరిగ్గా జరగటం లేదు. చాలా అప్పులయ్యాయి. మన ఊళ్ళో అమ్మకాలు కూడా ఎక్కువగా ఉండటం లేదు. ఆమెకు తెలుసు ఆమె తండ్రికి ఆయన చేసే పని అంటే ఎంతిష్టమో. తన స్నేహితుల్లో కొందరికి తన సమస్య గురించి చెప్పుకుంది. అప్పుడు ఆమె స్నేహితుడు ఆమెకు కొన్ని ప్రభుత్వ పథకాల గురించి చెప్పాడు. ఇంకా సమీపంలోని బ్యాంకుకు తీసుకువెళ్లాడు. అక్కడ వారిద్దరూ లోనిచ్చే అధికారితో మాట్లాడారు. ఆమె స్నేహితుడు వీరి వారసత్వపు పని గురించి అధికారికి చెప్పాడు. మేనేజర్ గారు, సహాయం అందించే ప్రభుత్వ పథకం ఏదైనా ఉందా? ఉందండి. మీరు ప్రభుత్వ రుణ పథకం నుండి ప్రయోజనం పొందవచ్చు. కొన్ని షరతులు పూర్తి చేయాల్సుంటుంది, అంతే. అప్పుడు బ్యాంకు అధికారి ఆ అమ్మాయికి ముద్రా యోజన, విశ్వకర్మ యోజన గురించి చెప్పారు. ప్రధానమంత్రి ముద్రా యోజన, పిఎం ముద్రా లోన్ పథకం కింద కొత్తగా తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారందరికీ 50,000 రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వబడతాయి. ఈ పథకం కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పుడు రుణ మొత్తం నేరుగా వారి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది. అలాగే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద దేశంలోని చేతి వృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించబడుతుంది. హస్తకళాకారులకు 15,000 రూపాయల వరకు ప్రోత్సాహక మొత్తం, 2 దశల్లో 3 లక్షల రూపాయల వరకు రుణం ఇవ్వబడుతుంది. అంతేకాకుండా ఈ పథకం ద్వారా మార్కెటింగ్ మద్దతు కూడా అందించబడుతుంది. ముద్రా యోజన కోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చని, అయితే విశ్వకర్మ యోజన కోసం దరఖాస్తు ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆమె చెప్పారు. ముద్రా యోజన కోసం అమ్మాయి దరఖాస్తును సమర్పించింది. అలాగే సంబంధిత పత్రాలు కూడా. 15 రోజుల్లోనే ఆమెకు ముద్రా రుణం వస్తుంది. ఇక ఇప్పుడు వెంటనే ఎలాగైనా తన తండ్రి వద్దకు చేరుకోవాలి. నవ్వుతున్న తండ్రి ముఖాన్ని చూడాలని ఆమెకనిపించింది. గ్రామానికి చేరుకున్న తర్వాత తన తండ్రిని కౌగిలించుకుంది. నాన్నా, నువ్వు బాధపడకు. నువ్వు మళ్ళీ కుండలు తయారు చేస్తావు. అమ్మడం నా పని. పట్నంలో వీటన్నింటికీ ఎంత డిమాండ్ ఉందో తెలుసా? కానీ అమ్మలు, ఇదంతా ఎలా జరుగుతుంది? డబ్బు, నీ చదువు. నాన్నా, ప్రభుత్వ రుణం వచ్చింది. ఇప్పుడు
మీ నైపుణ్యం, నా చదువు రెండూ కలిసి అద్భుతాలు చేస్తాయి. కొంత సమయం కేటాయించి మీరు నాకు పని నేర్పండి. నేను నా చదువుతో పాటు పట్నంలో ఈ అందమైన మట్టి వస్తువులను అమ్మడానికి మీకు సహాయం చేస్తాను. తర్వాత నగరంలో చిన్న దుకాణం కూడా తెరుద్దాం. ఇద్దరి కళ్ళు తడయ్యాయి. ఇప్పుడు లక్ష్మి ముఖంలో కూడా ప్రశాంతత కనిపిస్తోంది. ఇప్పుడిక పరంపరగా వస్తున్న మన వృత్తిని వదులుకొని ఉద్యోగం కోసం పట్టణం వెళ్ళడం ఎందుకు? పట్టణాలనే మన గ్రామాల వైపుకి తీసుకురావచ్చుగా. ఇప్పటి వరకు మీరు విన్నారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు సమర్పించిన కార్యక్రమం మనసుంటే మార్గం ఉంటుంది. అనువాదం మరియు రికార్డింగ్ సహకారం అందించిన వారు క్లాపర్ ఎంటర్టైన్మెంట్. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఉషా శర్మ. ఈ కార్యక్రమానికి అకాడమిక్ సపోర్ట్ అందించిన వారు యాచనా గుప్తా.